హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. వర్షాలు మొదలైపోయాయి కదా! ఈ వర్షంలో వేడి వేడిగా, కారం కారంగా ఏదన్నా తినాలనిపించినప్పుడు సింపుల్‌గా ఇలా బెండకాయ కోడిగుడ్డు పులుసు వండుకుంటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ పులుసుకి ముందుగా చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే గుడ్లు కూడా బాయిల్ చేసి ఉంచుకోవాలి. బాయిల్ చేసుకున్న గుడ్లని పాన్‌లో నూనె వేసి గుడ్లు కొంచెం కలర్ మారేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. వేపుకోకపోయినా పర్వాలేదు. మా నెల్లూరు వాళ్ళైతే గుడ్లను అస్సలు వేపరు. వైజాగ్ వాళ్ళైతే గుడ్లని ఖచ్చితంగా వేపుతారు. 2 ప్రాంతాలకి నేను సంబంధించిన దాన్నే. అందుకే ఓసారి అలా, ఓసారి ఇలా అన్నట్టు. తర్వాత అదే నూనెలో కొంచెం మెంతులు, ఆవాలు వేసి మెంతులు కొంచెం బ్రౌన్ కలర్‌లోకొచ్చిన తర్వాత, సన్నగా కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక కప్ వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేపేటప్పుడే మన పులుసు కలర్ అండ్ టెక్స్చర్ డిసైడ్ అయిపోతుంది. ఆ ఉల్లిపాయలతో పాటు కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు కొంచెం ఈ విధంగా కలర్ మారాక, ఓ కప్పు టమాటోలను కూడా వేసి మెత్తగా మగ్గించుకోవాలి. ఓ కప్పు టమాటోలు అంటే ఇవి చిన్న సైజువి 3 టమాటోలు. చూడండి, ఇలా కలుపుకొని అప్పుడప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే టమాటోలు మెత్తగా మగ్గిపోతాయి. టొమాటోలు అలా మగ్గుతూ ఉండగానే అందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి కుక్ చేసుకుంటే టమాటోలు ఇంకొంచెం త్వరగా మగ్గుతాయి. ఈ టొమాటోలు ఇలా మగ్గుతూ ఉండగా చింతపండు రసం రెడీ చేసి ఉంచుకోండి. మూత తీసి అప్పుడప్పుడు కలుపుకుంటే టమాటోలు ఈ విధంగా కుక్ అయి ఉంటాయి. ఇందులోకిప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలేసాక మరీ ఎక్కువ సేపు వాటిలినేమి వేపాల్సిన అవసరం ఉండదు. బెండకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం చింతపండు రసం రెడీ చేసి ఉంచుకున్నాం కదా! ఆ వాటర్‌ని పోసి బెండకాయ ముక్కలు చింతపండు రసంలో బాగా ఉడకనివ్వాలి. ఇదే టైంలో పులుసుకి సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ పులుసులో కారం తక్కువైతే అస్సలు బావుండదు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేశాను. కారం వేసిన తర్వాత ఒకసారి పులుసంతా కూడా చక్కగా కలుపుకొని, బెండకాయ ముక్కలు మెత్తబడి, పులుసు దగ్గరికొచ్చేంత వరకు కూడా దీన్ని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇదే టైంలో పులుసిలా దగ్గరికి మరుగుతూ ఉండగా, బాయిల్ చేసి, ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్‌ని కూడా పులుసులో ఏసేసి, ఈ బెండకాయలతో పాటు ఉడకనివ్వాలి. పులుసు చూస్తుంటే నోరూరుతుంది కదూ! వేడి వేడిగా అన్నం వండుకుని పులుసేసుకొని తినాలనిపిస్తుందా మీకు కూడా? చూసారా? మన పులుసు రెడీ అయిపోయింది. చివరగా చిన్న బెల్లం ముక్కను కూడా వేసి, ఒక్కసారి పొంగొచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. మరి ఈ బెండకాయ కోడిగుడ్డు పులుసు మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.